నానా బబ్లు, ఈరోజు నీకు స్నేహానికి గురించి ఒక మంచి కథ చెప్తాను చూడు. అనగనగా ఒక ఊరుండేది. ఆ ఊరిలో రామయ్య, సోమయ్య అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారికి ఒకరంటే ఒకరికి ఇష్టం, దాంతోపాటు గౌరవం కూడా ఉండేది. ఒకరికొకరు ఏ సహాయం చేయడానికైనా వెనుకాడేవారు కాదు. ఇలా ఉండగా ఒకరోజు సోమయ్య పని మీద బయటికి బయలుదేరాడు. వెళ్తూ వెళ్తూ ఉండగా ఆ గ్రామ సర్పంచ్ సోమయ్యకు ఎదురయ్యాడు. సర్పంచ్కు రామయ్య పొలం కాజేయాలని ఆశ ఉండేది. అందుచేత సోమయ్యను చూడగానే డబ్బు ఆశ చూపి రామయ్య పొలం పత్రాలను దొంగిలించి తనకు తెచ్చి ఇవ్వమన్నాడు. సోమయ్య మాత్రం తన స్నేహితునికి ద్రోహం చెయ్యనని, తన వద్దకు ఈ విషయం ఇంకెప్పుడు తీసుకురావద్దని చెప్పేస్తాడు. అయినా సరే తన ఆలోచనలు మార్చుకోకుండా రాత్రికి రాత్రే మనుషులను పెట్టించి రామయ్య పొలం చుట్టూ కంచె వేయించేస్తాడు సర్పంచ్. సోమయ్యే కంచె వేయించాడని అందరితోనూ చెబుతూ ఉంటాడు. అందరి ద్వారా విషయం తెలుసుకున్న రామయ్య బాధపడతాడు. సర్పంచ్ కుతంత్రం తెలియని రామయ్య ఇదంతా సోమయ్యే చేయించాడని సోమయ్యపై కోపం తెచ్చుకుంటాడు. స్నేహితుడని నమ్మితే ఇంత మోసం చేస్తాడా అనుకొని కోపంతో తిన్నగా సోమయ్య ఇంటికి వెళ్ళి అతన్ని అడగాలనుకొని మెల్లగా అతని ఇంటికి చేరుకుంటాడు. అప్పటికే సోమయ్య ఇంటికి చేరిన సర్పంచ్ సోమయ్యను కత్తితో బెదిరించి ఇలా అంటాడు. చూడు సోమయ్య, ఊరిలో వారే కాదు, ఆఖరికి రామయ్య కూడా నువ్వే కంచె వేయించావని నమ్ముతున్నాడు. నీ మీద తప్పకుండా పగ తీర్చుకుంటాడు. అందుకే చెబుతున్నాను, నాతో స్నేహం చెయ్యి. ఆ పొలం పత్రాలు దొంగిలించి తెచ్చి నాకు ఇవ్వు, బ్రతికిపోతావు. రామయ్య సంగతి నేను చూసుకుంటాను, లేదంటే నీ ప్రాణాలు తీస్తాను అని బెదిరిస్తాడు. ఇదంతా రామయ్య బయట ఉండి వింటూ నిజానిజాలు తెలుసుకుని సోమయ్యను అనుమానించినందుకు చాలా పశ్చాత్తాపడతాడు. ఇదే అదను అనుకుని ఊరివారందరినీ పిలుచుకువచ్చి సర్పంచ్ నిజస్వరూపం బయటపెడతాడు. అందరి ముందు గతి లేక తన తప్పును ఒప్పుకుంటాడు సర్పంచ్. ప్రాణాలు తీస్తానని బెదిరించిన లొంగని సోమయ్యను ఎన్నో విధాల పొగిడి, ఇలాంటి స్నేహితులుంటే జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు అని ఊరివారందరూ రామయ్యను సోమయ్యను పొగుడుతారు. రామయ్య సోమయ్యను కౌగిలించుకుని ధన్యవాదాలు చెప్తాడు. ఈ విధంగా వారిద్దరి స్నేహం మళ్ళీ చిగురించింది.